అన్నా వీడేనన్నా మన అల్లుడిని చంపబోయింది వీడే. వీడిని తీసుకెళ్ళి ఆ షెడ్లో కట్టేయండి. రేపు తెల్లారేలోగా వెంగళరెడ్డి నా కాళ్ళ మీద పడకపోతే వీడి తల వాడి గుమ్మానికి ఎలాడుతుంది. అమ్మా నీకు ఈరోజు వీరబలిస్తున్నా. వాడిని లాక్కురండి. అన్నా తప్పించుకున్నాడన్నా. తప్పించుకోవడం ఏంట్రా? వాడిని నేనే వదిలేసానండి, చంపేస్తారేమోనని. తెలుసో తెలియకో ఇంటికి దారి తప్పొచ్చావు. నా చెల్లెలిచ్చిన మాట ప్రకారం 7 రోజులు ఇంట్లో అతిథిగా ఉన్నావు. ఈ రోజుతో ఆ గడువు పూర్తయింది. సూర్యాస్తమయం లోపు వెళ్ళిపో, లేకపోతే నీ తల గాలిలో ఎగురుతుంది. ఇప్పుడు చెబుతున్నా విను. నా ఇంటికొచ్చి నా శత్రువును వదిలేసిన నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ ఇంటికి ఏమీ కాలేవు. ఒక విషయం, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు మీ మాట వినొచ్చు, కానీ ఆ పైన ఉన్నవాడి మాట ప్రపంచం మొత్తం వింటుంది. ఆయనే రాశాడు, నందిని. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చూడమ్మా, ఏ ఇంటి పెద్దవాళ్ళైనా తమ ఇంటి ఆడపడుచు విషయంలో ఎదురు చూసేది 3 ముచ్చట్లు. పిల్ల పుట్టడం, వయసు గెదగడం, ఓ ఇంటికి ఇల్లాలు కావడం. నీ పెళ్లి విషయంలో మీ అన్నయ్య మాట వినమ్మా. నీ మనసు మీ అన్నయ్య మనసు నాకు బాగా తెలుసమ్మా. నేను కాపురానికి వచ్చినప్పుడు మీ అన్నయ్య నిన్ను నా చేతుల్లో పెట్టి మన బిడ్డలా పెంచమన్నారు. కొన్ని బాధ్యతల కోసం కొన్ని త్యాగాలు తప్పవమ్మా. ఆడపిల్లగా పుట్టినప్పుడు చాలాసార్లు రాజీ పడాలి. మీ అన్నయ్య నవ్వాలంటే నువ్వు ఆనందంగా ఉండాలమ్మా. ఊళ్ళో అందరికీ న్యాయం చెప్పే మీ అన్నయ్య నీ విషయంలో అన్యాయం చేయరు. ఆయన్ని నమ్ము. అరే ఆ బాధ నుంచి బయటపడరా, హ్యాపీగా ఉండరా. నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. అలాంటి కొంపల నుంచి బయటపడేందుకు మనం మోస్తావా? నేను ఈ మాటలు వినట్లేదు, నందిని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించ, వాళ్ళన్న కాల్ చేస్తాను. ఇదేందన్నా గన్ను పట్టుకున్నావు? ఆ వంశీగాడికి సాయంత్రం వరకు టైం ఇచ్చినావు కదా. అన్న ఇచ్చిన వార్నింగ్ కి మళ్ళీ వాడి జన్మకి సీమలో అడుగు పెట్టాడురా. మరి గన్నెందుకు? ఆ వీరబాబు గాడి పేరు ఈ తుపాకీలోని బుల్లెట్ మీద రాసింది. ఏమండి, సాయంత్రం చెరుకు బళ్ళు పూజకొస్తాయని వెంకటేశ్వర్లు చెప్పాడు. అది సరే బుజ్జమ్మ, మీరే లోపలికెళ్ళి చూడండి. బుజ్జమ్మా, రా అన్నయ్య, నీకు ఇష్టమైనవన్నీ నేనే చేశాను. రా భోంచేద్దాం. నీకు ఇష్టమైన పని నేను చేయలేదని బాధపడుతున్నావమ్మా? నువ్వుండగా నాకేంటి? గుండెల్లో బాధని కళ్ళల్లో దాచుకుంటే గుండెల మీద పెట్టి పెంచుకున్నవాణ్ణి. నాకు తెలియదా అమ్మా? నీకు వంశీ నచ్చలేదు, అది నీ ఇష్టం. నాకు వంశీ నచ్చాడు, అది నా ఇష్టం. ఏది జరగాలన్నా మన ఇద్దరికి నచ్చితేనే కదా. ఇది నా బుజ్జమ్మ అంటే. అయినా ఇది మన తప్పు కాదమ్మా, మన రక్తంలోనే ఉంది. ఒకసారి ఏదైనా ఫిక్స్ అయ్యామంటే ఫిక్స్. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా జరుగుతుందన్నయ్య. బాగా వేడి చేసినట్టుంది, ఎన్నిసార్లు పోయాలరా.
పర్లేదురా, అంత కాదు కానీ యావరేజ్ బ్లాక్ అడ్జస్ట్ అయిపోవచ్చు. సీమలు ఫ్యాక్షనిస్ట్లే కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటారా? మనం చెరుకు బండిలో పెట్టిన బాంబు కరెక్ట్ గా పేలుతుందా? డౌట్ లేదు. భూపతి గడి చెరుగడు లాగానే వాడి పని మాట. అర్ధ గంటలో ట్రైన్ వస్తుంది, నువ్వు బెంగళూరు వెళ్ళిపో. మరి నువ్వు? నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. అన్నా తొలి పట్టు వచ్చింది. ఎప్పటిలాగే మీ చేతుల మీదుగా గెడలాగి తింటే చెరుకును ఫ్యాక్టరీకి పంపిద్దాం. ఆహాహా, ఈసారి బుజ్జమ్మ లాగుతుంది. బుజ్జమ్మ చేయకంటే మంచి చేయి ఇంకెవరిది ఉంటుందిరా? చెల్లెల మీద నీకెంత ఆప్యాయతున్నా ఎన్నో ఏళ్లుగా ఇంటి పెద్దలకిస్తున్న గౌరవం అది. దాన్ని మార్చడానికి వీల్లేదు, నువ్వే లాగాల. అవునన్నయ్య, నువ్వే లాగు. తప్పదా? పదండి. ఎందుకు ఇంత తెగించా? నందిని కోసం కాదు, ప్రజలు కోరే మంచితనం చచ్చిపోకూడదని. జరగకూడదు ఏదైనా జరుగుంటే నీకు ఏ అడ్డు ఉండేది కాదుగా. మీ చెల్లెలు దక్కితే నా ఒక్కడి జీవితానికే వెలుగు. అదే మీరుంటే ఈ సీమ ప్రజలందరికీ వెలుగు. వెళ్ళొస్తాను. నీ కోసం కాకుండా నా ప్రజల కోసం ఆలోచించా. అది నచ్చింది నాకు. సీమకు తగ్గవాడివి అనిపించుకున్నావు. ఈ గొప్పతనం నీది కాదు, నా బుజ్జమ్మది. బుజ్జమ్మా, సరైన వాడిని అనుకున్నావు అమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఏం కొట్టాడండి! ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టాడండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదన్నా ఆపితే ఆగుద్దే. ఏం వచ్చేది? వేదికే తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకే భయము. అసలు ఏంది బావా నీకు అర్థం కాంది? ఆ వంశీ గాని జాతకము, వాడు యా రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. దప్పున్నాయాలా దొరుకుతా అన్న అసలు ముందు వాడు ఆ భూపతి గారి మనుషులు కొట్టినాడు. ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు. ఇప్పుడు నిన్ను గుడక కాపాడినాడు. వాని పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టేసేయడం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడి ఆశ్రడం నాకు అర్థం కావడం లేదే. వాడు ఎవరి సైడ్ అయితే ఏంది బావా? ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేయమంది లేడీస్ ని కాదు. నువ్వు మూసావా? మూసాను. వాడు అస్సలే దెబ్బతిన్న పులి లెక్క తిరుగుతాడరా. అయితే మనం పుట్టలో పావులా పడి ఉండాల్సిందేనా బావా? సమయం వచ్చినప్పుడు ఉస్సుర పైకి లేచి పడగిప్పల్లా. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి మీరు. ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడు మన కోయిదరా. కుర్రో కుర్రు, అంబ పలుకు, రంబ పలుకు, త్రిషా పలుకు, ఇలియానా పలుకు, కుర్రో కుర్రు. వందనాలు ధరా, వందనాలు. రాపారా, నీకోసమే చూస్తాను. ఏమి శానా దినాలైపోయినే. పాడుగాను మూటేందిరా, కూర్చో. ఆ దొరా, ఇదేంటి దొరా? పులి పిచ్చలా ఉండేటోడివి, నా కపిసలా మారిపోయినావు. సరే గానీ మా అయ్యగారు హై టెన్షన్ లో ఉన్నారు. ఆయన జాతకం చెప్పు. చెబుతా అయ్యగారిది చెబుతా, నీది చెబుతా. నాదెందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. కుర్రో కుర్రు, తెప్పమేట పోయి ఎప్పసారాకి కొండనెక్కిన కొండదేవరా ఎంగల్ రెడ్డి జాతకం చెప్పు. దొరా, ఈ మధ్య మీ జాతకంలో చాలా మార్పులు వచ్చినాయి. మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఈయన చూసుకోవడమే కష్టం. ఈడెప్పుడు చూసాడు? మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్డ్ భూములే కదా. దొరా, మీకు ఈ నడి వయస్కులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా, కొత్త పిట్ట. అవునా? ఉన్న పెట్ట చేతే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు. ఇంకొత్త పెట్టేందుకు నేను కానీ చూసుకోవాలి. పెట్ట అని పెద్దగా అరసాకంట్రా. ఇంటి మింటే ఇరిచి పొయ్యిలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే దొరా. ఎన్ని దినాలైందిరా ఈ మాటిని, చెవులు తుప్పు పట్టిపోయినాయి. సరసా ఇంటి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాగి కూడా చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొనివ్వండి. లేదు దొరా, ఆపుకు పెంచిన ఇళ్ళకి రావు, ఒళ్ళకి రావు, కొప్పులో పూలెట్టినావు, నీ చిచ్చిలకి చిల్లి బాగుంది దొరా పెట్ట. లేచించాలి, కూసో కూసో. నా జాతకం చెప్పు, నువ్వు లోపలికి పో. దొరా, పెట్టన కూడా పక్కన కూర్చోబెట్టుకోండి, కొండదేవర కన్నేసి కనకరితది. పెట్ట గురించి పబ్లిక్ లేదు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు? ఓ దొరా, కిరీటం మీదే.
సింహాసనం మాత్రం ఆ దొరది గెలుపు మీదే అపజయం మాత్రం ఆ దొరదే కాదు. పెళ్లి మీద శోభనం నాది అన్నట్టు చెప్పాడు. అరే మంచి మాటలు చెప్పంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేదండి, నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికి రావుదోరా కొండదేవర మీద ఆన. కొండదేవరా లేడు, బండదేవరా లేడు. మంచి జరక్కుంటే దేవుణ్ణి గుడిగా లెక్క చేయడి ఎంగళ్ళండి. ఓ లెక్క తీసుకొని బా. ఉయ్యొత్తానుదరా అంబ పలుకు రంబ పలుకు శ్రేయ పలుకు శారమి పలుకు నయన తారా పలుకు. అంటే ఎక్కడికే? అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టకెళ్దాం. పాత చీర ఎందుకు, కట్టుకున్న చీర కండ్లు మూసినా కండ్లు తెరిసినా ఆడే కానొస్తాడా కోయిదరా భూపతి గాడు. కానీ నెత్తురు తాగితే కాని నాకు కంటి నిండా నిద్ర పట్టుదురా. ఇడికి ఇంక నిద్ర లేనంటే. ఏమైంది మామ? అడు చూడు. ఏంటంట? హలో, శోభనం గదిలో అలకపానపు మీద ఎక్కాలి కానీ ఇప్పుడే ఎక్కేమేంటి? ఏంటి అలా ఉన్నావు? మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏ ఉండకూడదా? అది కాదండి, మిమ్మల్ని ఒప్పించడానికే ఎంతో కష్టపడ్డాను. కానీ మా నాన్నగారు ఆయన ఒప్పించడం చాలా కష్టం. వంశీ, నువ్వు ఒంటరి వాడివి కాదు, నీ వెనక నేనున్నాను. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇదివరకు జడ్జిగా పనిచేసేవారు. మరి చెప్పవే, మన పని మరీ ఈజీ. న్యాయాన్యాయాలు చూసి తీర్పు చెప్పడం ఆయనకు అలవాటేగా. మీ ప్రేమకి ఆయన తప్పకుండా న్యాయం చేస్తారు. నాది పూచి, మాట ఇస్తున్నా. అన్నా మాట ఇచ్చేసావు, బియ్యంకుడు గారు ఒప్పుకోకపోతే లేపేసి వియ్యపురాలతో మాట్లాడుకుంటాం. ఎరా పేక ముక్కలాగా ఆడపిల్లల ఫోటోలు ఎన్నాళ్ళు తిప్పుతావురా? మావాడు షో చేసేదాకా నేను ఇలా కౌంట్ చేయాల్సిందే. ఫ్రెండ్ పెళ్లికి ఊరేటని చెప్పావు కదరా. వచ్చేసాడరా, అందుకే ఫోటో సెషన్. ఇవాళ ఎట్టి పరిస్థితిలో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల్సిందే. డాడీ ఏంటమ్మా కోర్టులో పిలిచినట్టు? హాయ్ అంకుల్. డాడీ అన్నయ్య ఎక్కడా? నేను ఆయన గారి కోసమే వెయిటింగ్. రూమ్ లోకి వెళ్ళి గంట అయింది. అన్నయ్య, రే అన్నయ్య. ఏంటే? అన్నయ్య ఏంటి? ఒకసారి నీ చేయి చాపరా. ఎందుకో చెప్పు, చెప్తాను. చెప్తాను. ఈ మాత్రం నాకు అందదా? ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు అన్నయ్యగా రావాలన్నయ్య. ఏంటి, రక్త సంబంధమా రాఖీయా? ఓ అన్నా, నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఏమిటే డల్ అయిపోయావు? గాంధీ గారు చూడు ఎంత డల్ గా కనిపిస్తున్నారు. డల్ అయింది గాంధీ గారు కాదు కానీ తీసుకో. ఆహా, ఈ నోట్లో చూడరా గాంధీ గారు కలకలాడిపోతున్నారు కదా. థ్యాంక్ యూ. ఇంక నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈ పండగ రోజు ఉంటే చెల్లెలకి మనీ ప్రాబ్లమే ఉండదు. ఏదేమైనా చెల్లెలంటే వాడికి చాలా ప్రేమ. అంకుల్. హాయ్ అంకుల్. కమ్ కమ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను ఒక్కదాన్ని రాలేదు అంకుల్. ఎక్కడ హ్యాండ్సమ్? లోపల ఉన్నాడమ్మా. కమ్. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఫోటోలో ఉండాల్సిందని ఇంట్లో ఉన్నావేంటని షాక్ అయ్యి. వంశీకి కూడా షాక్ ఇద్దామని వచ్చాను అంకుల్. కొంపదీసి నంబర్ 4 కూడా వచ్చేస్తుందా? హాయ్ అంకుల్. ఏంటమ్మా చెప్పకుండా వచ్చావు? చెప్తే థ్రిల్లే ఉంటుంది అంకుల్, చేసి చూపిస్తాను. ఏంట్రా నలుగురు ఇలా కట్టకట్టుకుని వచ్చారు? అతను ఒక్కడే, ఆ నలుగురు ఎవడికి గోడవాడిది. అంకుల్, వంశీ మనసులో మేం లేవు, అతని మనసులో వేరే అమ్మాయి ఉంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, అది ప్రూవ్ చేసే పవర్ ప్రేమకుంది. ఒక జడ్జిగా 100%, ఒక తండ్రిగా 1000% మీ అబ్బాయి ప్రేమకి న్యాయం చేయండి. అంకుల్, చరిత్రలో ప్రేమికుల్నే చంపారు కానీ ప్రేమను చంపిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంకుల్. నీ కొడుకు మంచి స్ట్రోక్ ఇచ్చాడ్రా. 4 వేదాలు చూసి 4000 జాతకాలు చూసి 4 దిక్కుల నుంచి ఆ నలుగురిని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ పంచభూతం ఎవర్రా? గాలి. గాలి? అన్నయ్య, నీకంటే అవి బెటర్ పొజిషన్ లో ఉన్నాయి. నోరు బుయ్యవే. నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో నేను ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకరా, ఏం జరిగినా ఫస్ట్ ఎయిడ్ కి నేను ఉన్నాను కదా. ఎమర్జెన్సీ ఎయిడ్ కి నేను ఉన్నా. వంశీ, సింహం గర్జిస్తోంది.
2 సంవత్సరాలుగా కష్టపడి నలుగురిని సెలెక్ట్ చేశాను, కానీ సింగిల్ స్ట్రోక్ లో నా కలలన్నీ కాలి బుడిదైపోయాయి. వాట్ 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 షాట్! అయినా నాకు చాలా గర్వంగా ఉంది. ఎన్నాళ్ళకి నా కొడుకు మగాడయ్యాడు. తనకి తానుగా ఓ డిసిజన్ తీసుకున్నాడు, అది నాకు వ్యతిరేకంగా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కమాన్, మీ అమ్మకు నాకు ఆ అమ్మాయిని ఎప్పుడు చూపిస్తారు సార్? ఫొటోస్ చూస్తారా డాడీ? నో మోర్ ఫొటోస్. సెంటిమెంట్ గా వర్కౌట్ కాలేదు, లైవ్ లోనే చూద్దాం.